ఎలాంటి నొప్పులకైనా శాశ్వత పరిష్కారం. ఫేమస్ కైరో ప్రాక్టీషనర్ అండ్ ఆస్ట్రోపతి డాక్టర్ కే తేజ. డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డివైన్ ఎనర్జీ హీలర్, ఆథర్, స్పీకర్, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చిన ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. మ్యామ్, మనీకి కూడా వైబ్రేషన్ ఉంటుంది అంటుంటారు కదా, అసలు ఈ డబ్బుకుండే వైబ్రేషన్ ఏంటి? ఆ వైబ్రేషన్కి మనుషులకు ఎలా ట్యూన్ చేసుకోవాలంటారు? సో డబ్బు అని తలుచుకుంటున్నప్పుడు ఫస్ట్ నీ యొక్క వైబ్రేషన్ ఏంటో తెలుసుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ మిర్రర్ ముందు మనీ, నాకు ఇంత డబ్బు కావాలి అంటే నీకేమనిపిస్తుంది? కొంతమందికి పాసిబుల్ అనిపిస్తుంది, కొంతమంది భయం వేస్తుంది. నువ్వు ఎలా సంపాదిస్తావు? నువ్వు అరే జోకేస్తున్నావా? 5 lakh రూపీ కావాలనుకుంటున్నావు, ఎక్కడి నుంచి సంపాదిస్తావు? యు ఆర్ వేస్ట్, యు ఆర్ డమ్. అది కూడా ఇన్నర్ చైల్డ్ చెప్తుంటుంది కొంతమందికి. బికాస్ ఇన్నర్ చైల్డ్ ఎందుకు అవి చెప్తుంది అంటే, చిన్నప్పటి నుంచి ఎవరో నిన్ను డమ్ము, నువ్వు వేస్ట్ అన్నారు కాబట్టి అక్కడి నుంచి ఫామ్ అయింది ఇవన్నీ కూడా. నీలోని ఇన్నర్ చైల్డ్ కూడా చెప్పేది సబ్కాన్షియస్ మెసేజెస్ ఏంటి వస్తుంది, అవన్నీ కూడా అక్కడి నుంచి ఫామ్ అయింది కొన్ని. ఓకే, సో ఇప్పుడు మనీ, మన బాడీ మనీకి ఒక మాట చెప్పినప్పుడు దానికి ఎలా వైబ్రేట్ అవుతుందా దాన్ని బట్టి నువ్వు అట్రాక్ట్ చేస్తావు డబ్బు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ మంత్ నేను 1 lakh సంపాదించాను. ఫర్ ఎగ్జాంపుల్, ఓన్లీ సో అండ్ సో XYZ పర్సన్ ఈ మంత్ 10,000 సంపాదించారు. ఓకే 10,000 ఈ మంత్ సంపాదించినప్పుడు నీ మనీ నెక్స్ట్ వైబ్రేషన్ ఏంటంటే 20,000 నువ్వు సంపాదించాలి. నెక్స్ట్ ఎప్పుడైనా మై ఇన్కమ్ ఈజ్ కాన్స్టెంట్లీ ఇంక్రీజింగ్, నా డబ్బు ఎప్పుడు కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతానే ఉంది అని అనుకోవాలి. కాన్స్టెంట్లీ ఇంక్రీజ్, మై ఇన్కమ్ ఇస్ కాన్స్టెంట్లీ ఇంక్రీజింగ్. ఈ మెసేజ్ చాలా పవర్ఫుల్ మెసేజ్. ఇది ఈ ఎఫర్మేషన్ అనేది నేనేదో క్రియేట్ చేసింది కాదు. ఈ ఎఫర్మేషన్ వచ్చి లూయిస్ హే ప్రాస్పారిటీ సెషన్లో తను చెప్పింది. బట్ ఈ ఎఫర్మేషన్ చేసింది చాలామంది మిలియనర్స్ అయ్యారు. ఓకే, మై ఇన్కమ్ ఈజ్ కాన్స్టెంట్లీ ఇంక్రీజింగ్. బట్ ఇంగ్లీష్లో అయితే ఇది అద్భుతంగా పనిచేస్తుంది. తెలుగులో నేను చాలాసార్లు ట్రాన్స్లేట్ చేసి చెప్పాను కానీ నాకు ఏమంత వర్కౌట్ కాలేదు. బట్ మై ఇన్కమ్ ఈజ్ కాన్స్టెంట్లీ ఇంక్రీజింగ్ అని అనుకోవచ్చు. నేను ఇప్పుడు ఎలా చెప్తున్నానో ఒకసారి రిపీట్ చేసి వినండి నా వాయిస్. మై ఇన్కమ్ ఈజ్ కాన్స్టెంట్లీ ఇంక్రీజింగ్ అన్నప్పుడు ఈ ఎఫర్మేషన్ నువ్వు అనుకుంటున్నప్పుడు ఏంటంటే, ప్రతిసారి నీ వైబ్రేషన్ డబుల్ అవ్వాలి. ప్రతిసారి నీ మనీ వైబ్రేషన్ డబల్. అంటే ఈరోజు నువ్వు 10,000 సంపాదించావంటే రేపు నువ్వు 20,000 సంపాదించాలి. సో 20,000 వస్తుంది, 20,000 సంపాదించా, 20,000 రూపీస్ నాకు వస్తుంది అని నువ్వు అద్దంలో చూసుకుంటున్నప్పుడు 20,000 ఎక్కడి నుంచి వస్తుంది అనిపించింది అనుకోండి, 15,000 పెట్టుకోండి. కొంచెం నా హార్ట్ 15,000 అయితే నేను సంపాదించగలుగుతాను, వస్తుంది ఏదో ఒక రూపంలో అని నీ మైండ్, నీ హార్ట్ వైబ్రేషన్ తగ్గింది. అంటే 20,000 అనగానే ఒక భయం వేసింది కొంతమందికి. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను బిగ్ అమౌంట్ చెప్తాను. ఇప్పుడు 1 lakh రూపీ మంత్లీ శాలరీస్ చాలామంది ఉంటుంది కదా. సో ఈ మంత్ నేను 1 lakh సంపాదించానంటే వచ్చే మంత్ 2 lakh సంపాదించాలి. ఇంక్రీజ్, మై ఇన్కమ్ షుడ్ బి ఇంక్రీజ్డ్. అంటే నెక్స్ట్ మంత్ నువ్వు 2 lakh సంపాదించాలంటే నీకు ఇంకొక ఆపర్చునిటీ ఏదో ఉండాలి. నీ ఇన్నర్ చెప్పేస్తుంది, అరే నా ఇంకొక ఆపర్చునిటీ ఉంటేనే నేను డబ్బు సంపాదిస్తాను అనేసి కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మంత్ నాకు 2 lakhs రావాలి అని నువ్వు చేస్తున్నావు అనుకో, విశ్వానికి సరెండర్ చేసి 2 lakhs కావాలన్నప్పుడు తెలియకుండా 1 lakh నుంచి 2 lakhs కదా. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే, విశ్వం ఏం చేస్తుందంటే నీకు ఆపర్చునిటీస్ చూపిస్తుంది. జాబ్ చేస్తూ నీకు కొన్ని ప్యారలల్గా ఇన్వెస్ట్మెంట్స్ చూపిస్తుంది. ఆ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి నీకు కంప్లీట్గా ఇంకొక 1 lakh వచ్చేలాగా దారి కనిపిస్తుంది. అండ్ యూ స్టార్ట్ అర్నింగ్ దట్. సో దానికి తాలూకా DNA ప్రాసెస్ ఎలా చేయాలని మనీ డిఎన్ఏ కోర్స్ నెక్స్ట్ వీక్ ఐఎమ్ డూయింగ్ మనీ మేనిఫెస్టేషన్ కోర్స్. ఈ మనీ మేనిఫెస్టేషన్ కోర్స్లో యూ విల్ అండర్స్టాండ్ లైక్ ఎలా అడగాలి, ఎలా మనీని అట్రాక్ట్ చేయాలి మన లైఫ్లో, మనీకి సంబంధించిన టెక్నిక్స్ ఎలా అంటే క్విక్గా మనీ అట్రాక్ట్ చేసే ప్రాసెస్. నేను 2 days ప్రోగ్రామ్ చేస్తున్నాను. అది వచ్చేసేసి 999 రూపీస్. ఇట్స్ వెరీ 3 hours ప్రోగ్రామ్, చాలా పవర్ఫుల్ సెషన్. నీ యొక్క శక్తి, నేను మనీ మ్యాగ్నెట్ అవ్వాలి అనే దాని మీద మోస్ట్లీ యూ బికమ్ ఎ మనీ మ్యాగ్నెట్, ఆ సబ్జెక్ట్ మీద నేను చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ సెకండ్ మంత్ 2 lakhs వచ్చేసినాయి ఫర్ ఎగ్జాంపుల్, వచ్చేస్తుందండి. ఎందుకంటే నువ్వు మై ఇన్కమ్ ఇస్ కాన్స్టెంట్లీ ఇంక్రీజింగ్ ఈ ఎఫర్మేషన్ చేస్తూ నువ్వు ఈ ప్రాసెస్ వైబ్రేట్ చేస్తున్నప్పుడు నీలో ఆ హ్యాపీనెస్ రావాలి.
2 lakhs 2 lakhs అయిపోయిందా 2 lakhs వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ వైబ్రేషన్ అమౌంట్ ఎంత 4 lakhs. ఇప్పుడు 4 lakhs నువ్వు అంటున్నప్పుడు అమ్మో 4 lakhs ఎక్కువ కదా, అంత రేస్ చేయలేని అని నీకు అనిపిస్తున్నప్పుడు 3.5 పర్లేదులే ఎక్కడో చోట ట్రై చేయొచ్చు, ఏదో విధంగా విశ్వంత్ పాసిబుల్ అనిపించేదానికి ఎక్కువ ముందు పాసిబుల్ అనిపించేదానికి కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట. పాసిబుల్ దాకా తీసుకెళ్ళి కొంచెం 20-30,000 ఎక్స్ట్రా వేసుకోండి. ఎందుకో చెప్పనా, అవి వచ్చేస్తాయి. ఏదో ఒక ఆపర్చునిటీ ఓపెన్ అయిపోయి అవి కూడా వచ్చేస్తాయి. లేకపోతే ఎవరో పేరెంట్స్ ఇవ్వడమో, మదర్ ఇవ్వడమో, ఫాదర్ ఇవ్వడమో, ఎక్కడో ప్రాపర్టీ సెల్ అయిపోయి ఆ రోజే రావడమో అవుతుంది. ఆ మంత్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే నువ్వు దానికి సంకల్పం చేసి నీ వైబ్రేషన్ దాని మీద వర్కౌట్ చేస్తున్నావు. ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తే లా ఆఫ్ అట్రాక్షన్ మనీ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది స్టెప్ బై స్టెప్ వెళ్తే ఖచ్చితంగా ఇలాగా 1 crore 2 crores 3 crores వరకు కూడా వెళ్ళొచ్చు. అదే స్టెప్ బై స్టెప్ కాకుండా నేను పెద్ద స్టెప్ తీసుకుంటానన్నప్పుడు నీకు గ్యాప్ వస్తుంది, కొంచెం టైం తీసుకుంటుంది. కానీ మేనిఫెస్ట్ అవ్వడం తథ్యం. నువ్వు నాకు డైరెక్ట్గా 1 కోటి రూపాయలు రావాలి అనుకున్నావు అనుకో, దానికి ఒక పవర్ఫుల్ ఎఫర్మేషన్ ఉంది DNA ప్రాసెస్లో. ఆ ప్రాసెస్లో నేను ఇస్తాను. ఆ ఎఫర్మేషన్ కూడా మీరు చేసుకుని 1 crore రన్ చేయొచ్చు. కానీ నేను ఒకటే చెప్పేది ఏంటంటే దానికి నీకు 21 days ప్రోగ్రామింగ్ కావాలి, మళ్ళీ ఇంకొక 1 month పడుతుంది. మొత్తం ఒక సాధన ప్రాసెస్లో చేసుకుంటే నువ్వు బిగ్గర్ స్టెప్ వేయచ్చు. కానీ బిగ్గర్ స్టెప్ వేసేస్తే నీకు డైలీ మనీ కనిపించదు. బిగ్గర్ స్టెప్ నువ్వు ఎప్పుడైతే వేయాలనుకున్నావో నీకు డైలీ మనీ, డైలీ ఫ్లో, ఆపర్చునిటీస్, చేంజెస్ నా జీవితంలో అనేది కనిపించడం అనేది నీకు బిగ్గర్ స్టెప్ వేస్తే కనిపించదు. ఈ స్మాల్ స్టెప్స్ వేస్తున్నప్పుడు నీకు డైలీ చేంజెస్ కనిపిస్తాయి. అరే నాకు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది అని నువ్వు దీంట్లోనే ఉంటూ వన్ డే యూ విల్ బికమ్ ఎ మనీ మ్యాగ్నెట్ వేర్ ప్రతి ఒక్క వైబ్రేషన్కి నీ వైబ్రేషన్స్తో నువ్వు కనెక్ట్ అయిపోతావు. కానీ అప్పుడప్పుడు ఈ వైబ్రేషన్స్తో నువ్వు కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే యూ బికమ్ ఆ డివైన్ స్పేస్లోకి వెళ్ళిపోతాం కదా. చిన్న నెగిటివ్ కూడా తలుచుకుంటే చాలా వైబ్రేట్ అయిపోతుంది బాడీ, అది కూడా మేనిఫెస్ట్ చేయడం మొదలెడతాం. సో అప్పుడు నెగిటివ్ ఏమైనా వచ్చినానుకో, థాట్స్ వచ్చినప్పుడు అనుకో బాడీ వైబ్రేట్ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు మనీ మీద ఇంత వైబ్రేషన్ పెడుతున్నావు కదా. అప్పుడప్పుడు కొంతమంది ప్రాబ్లమ్స్ విన్నప్పుడు అది కూడా తొందరగా వైబ్రేట్ చేస్తుంది బాడీ. ఎందుకంటే బాడీకి అర్థమైపోయింది నేను వైబ్రేషనల్ అలైన్మెంట్లోకి వచ్చేస్తుంది, మ్యాజికల్ వేలోకి వెళ్ళిపోయింది, మనీ మ్యాగ్నెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటి వేరే ఏరియాస్లో కూడా ఎవరో ఏదో కష్టం చెప్తే ఆ కష్టం కూడా అందుకే వినొద్దు. సో ఇలాంటి ప్రొసెసర్స్ ఎలా జాగ్రత్తగా చేయాలి, ఏ విధంగా చేయడం ద్వారా రిజల్ట్ ఇంకా ఫాస్ట్గా వస్తుంది అనే దానికి మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది? ఒకటేంటంటే నా సెషన్స్లో అయితే నేను దీనికి నేర్పిస్తాను యాక్చువల్లీ ఎలా చేయాలి, ఏమేమి ఉంటాయి, అసలు యాక్చువల్లీ ఇలా నెగిటివ్ మనీకి బ్లాక్స్ ఏంటి, 24 అబండెన్స్ బ్లాక్స్ కూడా ఉంది. ఇలా ప్రతిదీ ప్రాసెస్ ఉంది దీనికి. ఈ క్లియరెన్స్ మనీ బ్లాకేజెస్ ఎలా క్లియర్ చేసుకోవాలి, ఈ ప్రతి సోల్కి 24 అబండెన్స్ బ్లాక్స్ ఉంటాయి. ఈ బ్లాక్స్ క్లియరెన్స్ చేసుకున్నప్పుడు ఇలాంటివి మనకి ఎఫెక్ట్ కావు. నువ్వు ఏదైతే నీ వైబ్రేషన్లో నువ్వు ముందుకెళ్తున్నావో అవి సక్సెస్ఫుల్ అవుతూనే ఉంటాయి. సో దీనికి తాలూకా సెషన్స్ వచ్చేసి నేను వెనస్డే మనీ మేనిఫెస్టేషన్ సెషన్స్ అని ఉంటాయి. వాటిలో ఎవ్రీ వెనస్డే ఉంటుంది, వెనస్డే అండ్ థర్స్డే. సో వెరీ పవర్ఫుల్ సెషన్స్ అండి. వండర్ఫుల్ మ్యామ్. సో ఈ సెషన్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా మ్యామ్ని మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.